హాయ్ నరేష్ గారు. హాయ్ మ్యామ్. హలో. హాయ్ డైరెక్టర్ గారు. సో మొత్తానికైతే నాంది మాకు ఒక వీడియో చూడగానే కంప్లీట్గా మాకు నరేష్ గారు ఒక డిఫరెంట్ లుక్లో కనిపించారు. అంటే ఎక్స్పెషల్లీ నరేష్ గారిని చూస్ చేసుకోవడానికి మేము ఎప్పుడు నరేష్ గారు అంటే అల్లరి నరేష్ గారు అనగానే మాకు ఒక జనాల్లో కానీ మాకు కానీ ఒక డిఫరెంట్ కనిపిస్తారు. బట్ ఇందులో కంప్లీట్గా తన యాక్టింగ్ కానీ లేదు అంటే విజువల్స్ కానీ చాలా పీక్స్లో అనిపించింది. సో మెయిన్ చూస్ చేసుకోవడానికి రీజన్ కావాలి అంటే ఈ కథకి నరేష్ గారు పర్ఫెక్ట్ యాప్ట్ అండి. అంటే ఒక కామన్ మ్యాన్లా ఉండాలి, ప్లస్ అంటే ఒక పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్. ఆయన అయితే కొంచెం బాగా పర్ఫామ్ చేయగలరు. అందుకోసం అంటే ఫస్ట్ కథ అనుకున్నప్పుడు నరేష్ గారు అనుకున్నాండి. ఫస్ట్ నరేష్ గారిని కాంటాక్ట్ చేయడానికి బిఫోరే చెప్పాను, సరే కథ మీరు చేస్తే చేద్దాం లేదా కానీ పక్కన పెట్టేస్తానండి. అంటే ఈ కథకి నరేష్ గారు యాప్ట్ అండి. అంటే ఎక్స్పెషల్లీ స్టోరీ అయితే మాత్రం నరేష్ గారు రోజే రాసుకున్నారంటే యా కథ రాసిన తర్వాత నరేష్ గారు బాగుంటుంది అనుకుని. అచ్చా, ఏంటంటే అంత కాన్ఫిడెంట్ ఏంటి అంటే ఈ సినిమాలో ఒక సూర్యప్రకాష్ అనే ఒక క్యారెక్టర్ అండి. ఆ క్యారెక్టర్కి కావాల్సిన పర్ఫార్మెన్స్ నరేష్ గారు 100% దానికి ఫుల్ఫిల్ చేస్తారు. దాని గురించి యాక్చువల్గా 5 years జైల్లో ఉన్నారు. మనిషిని చంపారు అని అనగానే నేను చంపలేదు, నేను నేమ మాత్రమే విన్నాను అతని గురించి అన్నారు. అంటే ఏంటి ఆ స్టోరీ అంటారు? అది సినిమా చూడండి. అది ముందే అలా చెప్పేస్తారు. ముందు చెప్తే అంటే ఇట్స్ నాట్ అబౌట్ అంటే ఇది బేస్డ్ ఆన్ 2 instances కొన్ని తీసుకుని చేసిందండి, 2 cases తీసుకుని చేసినాయండి. సో మనం ఎంతసేపు జైలు అనేటప్పటికి ఒక ఖైదీ లేకపోతే అతను బయటకు వచ్చి దాని రివెంజ్ చూపిస్తున్నాం కానండి. అతనికి ఏమవుతుంది అంటే ఒక అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఈ సినిమాలో చెప్తాను జరిగింది. దాదాపు 2,50,000 పైగా ఉన్నారండి. అంటే తప్పు చేసామో చేయలేదో అంటే తెలియకుండా శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఇప్పటివరకు వాళ్ళ గురించి చెప్పలేదండి ఎప్పుడు. అంటే మామూలుగా ఖైదీ వెళ్ళాడు, దాంతో హత్య చేసాడు, లోపలికి వెళ్ళాడు, అతను పనిష్మెంట్ అయిపోయింది, బయటకు వచ్చాడు, అతని పరివర్తన అలాగైంది, ఇవన్నీ మామూలుగా చెప్తా ఉన్నాడు. బట్ ఇది అసలు అది కాకుండా తప్పు చేసామో చేయలేదన్న వాళ్ళు అంటే వెళ్తే మైట్ బి ట్రూ, మైట్ నాట్ బి ట్రూ అండ్ 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి. చేసి ఉంటాడు, చేసి ఉండకపోవచ్చు. బట్ ఆ రిజల్ట్ రావడానికి కూడా డిలే అవుతుందండి. అంటే దాంట్లో ఒక డైలాగ్ ఉంటుందండి, ఒక మనిషి పడతాను కూడా 9 నెలలు పడుతుంది, మరి నాకు న్యాయం చెప్పడానికి ఏంటి సార్ 2 నెలలు పడుతుందండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఆ సిస్టంలో మనం జరుగుతున్నాయండి. మనం అంటే జనరల్గా ఏంటంటే పేపర్లో చదువుతాం కానీ న్యూస్లు చూస్తాం కానివ్వండి, జైలు ఖైదీల గురించి కానివ్వండి, లేకపోతే అండర్ ట్రయల్ ఖైదీల గురించి కానివ్వండి, ఒక అంతగా మనకి ఎవరికి పెద్ద తెలియని సబ్జెక్ట్ అండి అది. సో ఇదైతే బాగుంటుంది. అంటే దీంట్లో కూడా అంటే లాస్లో ఉన్న ఇఫ్స్ బట్స్ కూడా చెప్పడం జరిగిందండి. సో ఒక మంచి పాయింట్ అంటే మేము అది సెకండ్ హాఫ్లో అది ఇప్పటి వరకు మేము అసలు మీరు ఎంత అడిగినా మేము రివీల్ చేయమండి. సెకండ్ హాఫ్లో అంటే ఇది కూడా ఉందా, ఈ ప్రొవిజన్ కూడా ఉందా అని మీరు షాక్ అవుతారండి. అంటే మనకు తెలియని చాలా ఉన్నాయండి లాలో. సో తెలియనిది ఒకటి చెప్పడం జరిగిందండి. సో మ్యామ్ చెప్పండి, మరి మీ సూర్యప్రకాష్ క్లయింట్ 5 years నుంచి మరి నలిగిపోతున్నారు. సో మీ క్లయింట్ ఫైనల్లీ విన్ అయ్యారా లేదా? మీ సినిమా చూస్తారా లేదా? మీ సినిమా చూసిన తర్వాత మీరు ఎవరికి తెలిసిపోతుంది. మీరు ఎట్లా సూర్యప్రకాష్కి సపోర్ట్ ఉన్నారా, అవును అగేన్స్ట్గా ఉన్నారని మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది మీకు. సూర్యప్రకాష్ నా క్లయింట్ నలిగిపోతున్నారంటే ఒక పాజిటివ్ ఉన్నారు అనుకున్నా. అంటే ఇందులో ట్విస్ట్ కూడా ఉంది. చెప్పలేదు. సినిమా చూస్తే తెలిసింది. సో మీకు కొన్ని అంటే యాక్చువల్గా స్టోరీ విన్న తర్వాత డైరెక్టర్ గారు నరేట్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది స్టోరీ? అంటే చూస్ చేసుకోవడానికి యాక్ట్ చేయడానికి స్పెసిఫిక్గా కొన్ని రీజన్స్ మీకు బాగా నచ్చే ఉండుంటాయి. ఫస్ట్ రీజన్ వచ్చి నాకు ఎప్పుడు నేను లాయర్గా నేను చేయలేదు. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ అ లాయర్ క్యారెక్టర్. సో దానికి ఫస్ట్. సెకండ్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇప్పుడు సినిమా మొత్తంగా ఒక్కొక్క ప్రమోషన్ మీరు చూసేటప్పుడు అందరూ చెప్తారు మన స్టోరీ డిఫరెంట్ అని. సినిమా అనేది సేమే ఒకటి, బట్ యూ లైక్ హీ సెడ్ దాంట్లో ఏది డిఫరెంట్గా చూపించకేందంటే ద ప్రాసెస్ ఆఫ్ వాట్ సూర్యప్రకాష్ గోస్ త్రూ ఇన్ దట్ జైల్ ఇది. సో దట్ ఈస్ వాట్ వేర్ ద స్టోరీ కమ్స్. బికాజ్ అందరూ ఒక్కొక్క సినిమాలో మేము డిఫరెంట్గా చేస్తాం అదే చెప్తారు, బట్ అల్టిమేట్లీ ఇట్ కమ్స్ డౌన్ టు ద సేమ్ ఎమోషన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. దట్స్ వాట్ సినిమా ఇస్. సో బట్ ద ఎంటైర్ ఎమోషన్స్ ఆఫ్ సూర్యప్రకాష్, వాట్ హీ గోస్ త్రూ ప్రీ అండ్ పోస్ట్, what is a person who is convicted wrongly, వాళ్ళు లోపల వెళ్తే ఏమేమి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అలాంటి కేసు నేను చదివి ఆయన బయట తీసుకొస్తానా లేదా అది ఒక సెకండరీ, బట్ వాట్ ఈస్ ఆ ట్రావెల్, ఆ జర్నీ, దాని గురించి ఐ లైక్ ద స్టోరీ లైన్. అండ్ అఫ్ కోర్స్ ఐ ప్లే అ వెరీ వెరీ ప్రామినెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్. సో దట్ ఈస్ ఆఫ్ కోర్స్ ద సెకండరీ రీజన్ ఐ chose. And third of all, I like the fact that Vijay is a good friend of my friend Thiru, who is also a Tamil director. So usually when Thiru says something, I'll say okay to him immediately. And when as soon as he narrated the script, I kind of liked it because I knew I like to do always experiment things. So danvalla I just
ట్రైలర్ చూస్తేనే ఒక తెలిసిపోతుంది, వామ్మో ఏదో సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అని. సో అంటే ఎక్స్పెషల్లీ నరేష్ గారి కోసం రాసుకున్నారు కాబట్టి అంటే మాకు అనిపించింది కొంత రియల్ లైఫ్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఎక్స్పెషల్లీ రాశారు అని అయితే మాకు అనిపించింది. అంటే లైక్ మీరు పోస్టర్లో కూడా చూపించారు, ఇది మేము చూడొచ్చు అంటే చావు పెయిన్ తెలియాలి అని అంత ఇదిగా మాట్లాడుతూ ఉంటారు కదా. సో అంటే ఏంటి అంటే ఏవైనా రియల్ లైఫ్లో నిజంగా అలాంటి స్టోరీస్ని ఏమైనా మీరు చూసారా? ఈయనకి పెయిన్ జరగలేదు. నేను అలాంటి లేదు ఎప్పుడు చూడలేదు. నాకు తెలుసుకున్నాను ఇలా ఇన్సిడెంట్స్ నేను తెలుసుకుని దాన్ని బట్టి మేము కథ రెడీ చేసాం అనమాట. అంటే మీరు ఈ పోస్టర్తో చూసి ఏవైతే ఉన్నాయి ఇవి నిజంగా బయట ఒక 3rd degree ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇంట్రాగేషన్ జరిగే ప్రాసెస్లో ఇవి ఉన్నాయన్నమాట. ఇవి చాలా మంది యూజ్ చేస్తున్నారు. అందులో నుంచి మేము రీసెర్చ్ చేసిన తీసుకున్నవి ఇవి కొత్త ఇప్పుడేం చెప్పట్లేదు. అంటే మీరు రీసెర్చ్ చేశారు కదా. అంటే మేము ఇంకోటి ఏంటంటే ఏది చూపించట్లేదు, అంటే ఏది రీసెర్చ్ చేయకుండా చూపించలేదండి. ఊరికి ఏది ఇలా కట్టేస్తున్నారంటే కొత్తగా ఉంది కెమెరాకి ఇలా తిరగొచ్చు తిప్పచ్చు అని అది కాదండి. యాంగిల్ బాగుందని కాదు, గ్లామర్ కోసం చేయలేదు. అంటే చాలా మంది అంటే మేము ఎస్పెషల్లీ లా గురించి డీల్ చేస్తున్నాం, పోలీస్ సిస్టమ్ గురించి డీల్ చేస్తున్నప్పుడు కానండి మనం తెలుసుకోండి, రీసెర్చ్ చేయాలి. మన ఊరికే వింటాం తప్ప లోపల పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది ఎవరికి తెలియదండి. సో చాలామంది ఆఫీసర్స్ని కలిసి అండి, జడ్జెస్ని కలిసి, లాయర్స్ని కలిసి ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అండ్ వీ డిడ్ంట్ వాంట్ టు అంటే కొంచెం రియలిస్టిక్గా చూపిద్దాం అనుకున్నాను. కోర్ట్ అనేటప్పటికీ మనకి అంటే యాక్చువల్లీ కోర్టులో కొన్ని బిహేవియర్స్ ఉంటుందండి. మనం చాలా వెల్ బిహేవ్డ్గా ఉండాలి, ఇలా మాట్లాడాలి, అంతే మాట్లాడాలి, చాలా ఉంటాయి. మనకు తెలియదు అండి జనరల్గా మనం అంటే సినిమాటిక్ వెళ్ళిపోతాం. 90% మన లైఫ్లో ఎప్పుడు మన కోర్టులు చూస్తుంటాం. చాలామంది 90% మంది చూసుంటారండి, అవసరం వచ్చి ఉండదు. సో వాళ్ళందరికీ అంటే ఎలా ఉంటుందో తెలియదు. బట్ నాకేంటంటే ఒక లాయర్ వచ్చి కూర్చున్నప్పుడు కూడా అతను పిన్పాయింట్ చేయకూడదు, అదేంటి ఇది ఫ్లా ఉంది కదా, అసలు ఇది లేదు కదా, లా లేదు కదా అనకూడదండి. సో దానికి విజయ్ గారు, వెంకట్ గారు దాదాపు 6 months రీసెర్చ్ చేసండి చేయడం జరిగింది. అండ్ ట్రూ ఇన్సిడెంట్ అంటే చెప్పండి, అది దేని గురించి ఇన్వెస్ట్ చేశారు? అంటే యాక్చువల్గా ఆర్టికల్ చదివాను. ఆర్టికల్ చదివిన దగ్గర నుంచి మేము రీసెర్చ్ చేసి ఫస్ట్ జేడీ లక్ష్మణ్ గారిని మీట్ అయిన తర్వాత ఆయనతో ఉన్న డిస్కషన్లో ఈ కథని ఎలా మనం ప్రజెంట్ చేయొచ్చు అనేది మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత చాలా కేసెస్ ఒకటానికి కాదండి, ఒక కేరళలో ఉంది, మన రీసెంట్గా తమిళనాడులో కూడా జరిగింది. ఇలాంటి కేసెస్ కొంచెం బేస్ చేసుకొని అంటే మేము షూట్ చేసిన తర్వాత జరిగింది తమిళనాడు ఇన్సిడెంట్, అలాంటి ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని చేసిందండి. అంటే అదే మాకు అనిపించింది ట్రైలర్ చూడగానే, అంటే ఇది జరిగింది కదా మనకి బిఫోర్గా, ఇది ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, సో అది బేస్ చేసుకొని ఏమైనా చేశారా అని. సో వచ్చేసింది ఆన్సర్. సో మ్యామ్ మీరు చెప్పండి, అంటే యాక్చువల్గా మీరు చేసే రోల్స్ అన్నీ కూడా చాలా పవర్ఫుల్గా రోల్స్ ఉంటాయి. ఐదర్ ఇప్పుడు అడ్వకేట్గా కానివచ్చు, లేదు క్రాక్లో అయితే అసలు కంప్లీట్గా చించేశారు. సో పాపం ఆల్రెడీ ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో, మళ్ళీ ఇంకోరు పెట్టేస్తారు. సో అంటే ఎక్స్పెషల్లీ ఇంత పవర్ఫుల్ రోల్స్ తీసుకోవడానికి ఏమైనా రీజన్? మోర్ దెన్ తీసుకోవడానికి ఐఎమ్ హ్యాపీ ది రైటర్స్ ఆర్ రైటింగ్ దోస్ థింగ్స్, దట్స్ ఇంపార్టెంట్. సి మేము వచ్చి చేయొచ్చు, బట్ ఏమైనా థింక్ చేసి రాయాలి కదా, దట్స్ ఇంపార్టెంట్. ఒక కథలో వచ్చి ఒక ఫీమేల్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే అది ఫస్ట్ మీరు థ్యాంక్ ద రైటర్స్ అండ్ ద డైరెక్టర్స్ ఫర్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అదే ఒక బికాస్ ఐ థింక్ నౌ ఒక కొత్త ఫేజ్ వచ్చింది వేర్ విమెన్ ఆర్ గెటింగ్ మోర్ ప్రామినెన్స్ ఇన్ ఫిల్మ్స్. ఫస్ట్ లాగా లేదు వే యూ ఓన్లీ కమ్ ఫర్ వన్ పర్టికులర్ రీజన్ అండ్ దెన్ యూ ఎగ్జిట్ ద ఫిల్మ్. లేకపోతే యూ హ్యావ్ బెటర్ లైక్ సో మెనీ మోర్ ఫీమేల్స్ హవ్ ఎంటర్డ్ ద ఇండస్ట్రీ నౌ విత్ గుడ్ క్యారెక్టర్స్, నాట్ నెసెసరీలీ జస్ట్ ఓన్లీ టు be a eye candy in the film and then exit the film. That's not the reason. So appudu chusappudu when these roles come to me, of course I'm happy to do it, because if someone is taking the effort to write an amazing role for you, and for an actor there's deenkinta enta pen santosham vastundi when you can do different things. Dubbing kuda meeru crack ki cheppinattunnaru and deenki kuda cheppinattunnaru kada, own voice ఏమైనా మరి తెలుగు కష్టం ఏమైనా అనిపించిందా డబ్బింగ్? ఆఫ్ కోర్స్ కొంచెం కష్టం అయితే ఉంటుందండి. 4 days అవుట్ డే అండ్ నైట్ యాక్టింగ్ ఎంత ఇది ఉంటుంది డబ్బింగ్ దానికన్నా చాలా. No, it was especially for this film because the language వచ్చి మామూలుగా మాట్లాడే తెలుగు కాదు, because it was a courtroom drama. So దాని కాబట్టి the words were like, first of all I didn't understand half the words, so I was just saying the words. దాని తర్వాత మీనింగ్ తెలిసిన తర్వాత అది నోట్లో రావాలి, అండ్ నోట్లో అసలు రానేలేదు. సో అది వచ్చి ఒక 3-4 days పడింది డబ్బింగ్ కోసం. బట్ ఐ వాజ్ లిటిల్ stubborn that I wanted to try and dub for the film, because ఏమంటే the role is extremely powerful and I know that మామూలుగా ఒక వాయిస్ దానికి మ్యాచ్ అయ్యట్లేదు, because unless the voice is as like bass or you know as powerful as mine, because I know what emotions I did in the shot.
సో అది రీప్లే చేయాలంటే ఓన్లీ ద యాక్టర్ హూ డిడ్ ఇట్ విల్ బి ఏబుల్ టు రీప్లే దట్ ఎమోషన్. అండ్ ఇప్పుడు వాయిస్ కూడా పవర్ఫుల్ అండి. అంటే ఎంతమంది డబ్బింగ్ చెప్పినా కూడా ఆ వాయిస్ అంటే వరలక్ష్మి అంటే ఫస్ట్ టక్మని గుర్తొచ్చేది ఐస్ అండ్ వాయిస్ అండి. సో మనం అదే అలవాటు పడిపోయి ఉన్నారండి. అంటే జనాలు కూడా మన క్రాక్లో కానివ్వండి తమిళ్ మొత్తం ఆవిడే మొత్తం ఏ లాంగ్వేజ్ చెప్పినా ఆవిడే చెప్తుందండి. దట్స్ వన్ అడ్వాంటేజ్. అంటే ఇందాక మీరు అడిగినట్టండి ఒక యాక్టర్స్కి ఇప్పుడు జయమ్మ క్యారెక్టర్ చేసింది, దాని తర్వాత ఆపోజిట్ ఇలాంటి పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ వచ్చేటప్పటికంటే ఏ ఆర్టిస్ట్కైనా చేయాలని ఉంటుందండి. సో అలాంటివి వచ్చేటప్పటికి ఇంకా దానికి డబ్బింగ్ కూడా చెప్తే మనకు ఇంకా అంటే ఒక తెలియకుండా ఫుల్ఫిల్నెస్ మన 100% ఇచ్చినట్టు ఉంటుంది. సో ఐ థింక్ షీఈస్ బీన్ లైక్ ఫంటాస్టిక్ బై చూసింగ్ రోల్స్. అంటే అదే నాకు ఒకటి నచ్చిందండి. అంటే షీ కెన్ అంటే హ్యాపీగా నేను హీరోయిన్గా చేసుకోవచ్చు, నాకు 4 సాంగ్లు 2 ఇది ఉంటే సరిపోతుంది అనుకోవచ్చు. బట్ అవన్నీ కాదు, నేను పవర్ఫుల్ రోల్స్ చేస్తాను. అంటే అటు బీట్ నెగిటివ్ షేడ్ కానివ్వండి లేకపోతే పాజిటివ్ షేడ్ కానివ్వండి ఏదైనా ద బేసి బ్యాలెన్స్. మనం ఇప్పుడు జేఎంఏ చూస్తుంటే ఆవిడ నెగిటివే కనిపిస్తుంది. బట్ ఈ సినిమా మీరు చూస్తుంటే టోటల్ అవుట్లుక్ ఆఫ్ ద ఫిల్మ్ లుక్ విల్ బి టోటలీ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ అండి. సో ఎవ్రీ ఫిల్మ్ అలా డిఫరెంట్గా చేస్తుంటే ఆడియన్స్ కూడా సర్ప్రైజ్ అవుతుంటారండి. మనకు కూడా ఇంకా కొత్త క్యారెక్టర్స్ వస్తుంటాయి చేయడానికి. సో మా నరేష్ గారికి యాక్చువల్గా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారండి. అంటే ఈ ఫిలింలో ఎక్స్పెషల్లీ నాందీలో అంటే దగ్గరుండి మీరు ఆల్రెడీ యాక్ట్ చేశారు కాబట్టి బాగా నచ్చిన క్వాలిటీస్ కానివ్వచ్చు, లేదు అంటే నరేష్ గారి గురించి. I think he's very silent and he observes a lot. Okay. I've noticed that about him. He's very quiet. Whether he's daydreaming or observing, I don't know. But I feel that he observes a lot. Very like. But I like like a lot of people have their own process of acting, kada. So when I saw him, he was extremely quiet. I'm a big Vayadi, the whole world knows. I'm very extremely talkative. But also the scenes that we were doing were extremely serious, and the feel of the whole mood. So I didn't want to spoil that mood for him because each actor has their own process of doing a particular scene. So all the scenes that I did with him were extremely serious. And from what I saw, like there's one particular shot in the film which Vijay also will tell you about. I mean, 6 minutes ko oka scene. That oka shot 6 minutes. Oka pedda shot, length shot. So dantlo vachi he had to emote right from being blank to going to an extreme emotion. And you have those 6 minutes to finish. Ante edi asal dialogue ne ledu. It's only through facial expressions. So that's when you know a performer's strength, when you can sustain that long and complete the scene to the point where a height lo teesukoveltundi kada. So that time you learn things like that, which is very very nice to be a part of that experience. And I was a part of that shot, so it's very experience wise you learn. Like every time I work with an actor, I always pick up things from them. So I think finally మరి మా క్లయింట్ కి మీ క్లయింట్ సపోర్ట్ చేస్తున్నారు. అది మీ సినిమా చూస్తేనే తెలుస్తుంది. అమ్మో మేడం కంప్లీట్ బ్లాక్ చేసేసారు కదా, ఇంత కూడా నేను చెప్పారు కథలో ఉన్న కీలు ఎలా చెప్పేస్తారంటే సూపర్. సో యాక్చువల్గా అంత ఇన్నోసెంట్ అంత చాలా ఫ్రూట్గా ఉన్నది. పాపం అలాగా కొట్టేసి పాపం జైల్లో అలా ఉంచేసి అంత హింసలు ఎలా, ఎంత కైండ్ హార్టెడ్ అండి అలా చేయడం. అంటే ఆ క్యారెక్టర్కి అవసరం అంటే ఆ క్యారెక్టర్ సూర్యప్రకాష్ అనే క్యారెక్టర్కే తప్పదండి. అంటే చేయని తప్పుకి అనుకోకుండా కేసులో ఇరుక్కొని అన్నట్లు ఖైదీగా పడుతున్న బాధ చూపించాలి. కాబట్టి నేను ఏం అడిగినా బాబు ఆయన ఆ రివర్స్ హ్యాంగింగ్ కానీ ఆ బెంచ్ చాలా కొట్టించేస్తారు, అలాగా కొట్టేశారు పాపం. ఏమైనా అంటే కొన్ని ఏమైనా నిజంగా పాపం నరేష్ గారికి ఏమైనా దెబ్బలు తగిలాయా? తగిలి అక్కడ ఒక క్వాలిటీస్ లో ఉన్నారంటే ఆయన నిజంగా కొడుతున్నాను, నిజంగా వరుస్తున్నాను, ఎంత బాగా చేస్తాడు చెప్పలేము, కట్ చెప్పలేము మనం. మళ్ళీ రెండోసారి మళ్ళీ కొడుతున్నాం అలాంటి సిచ్యువేషన్ జరిగిందా? అంటే అలానే కదా, ఎంత మనం చెప్పుకున్నా కూడా ఒక ప్లేస్మెంట్ పెట్టుకుంటాం, ఇక్కడ కొట్టండి అనుకుంటాం, దానికి ప్యాడింగ్ పెట్టుకుంటాం. అది 2-3 కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక టార్చర్ పడుతుంటే కంటిన్యూస్గా కొట్టాలి కదా. అంటే ఒకళ్ళు ఇక్కడ కరెక్ట్ 3 అదే ప్లేస్మెంట్ రాదండి. ఒకటి తగులుతుంటుంది, ఒకటి ఇక్కడ తగులుతుంది, సైడ్కి వెళ్ళిపోతుంటుందండి, ఒకటి ఫేస్ మీదకి వచ్చేస్తుంటుంది. సో ఆ ఎమోషనల్ మనం కూడా ఏంటంటే ఒక చోట ఉండం కదండి, కొంచెం కదులుతూ ఉంటాం కదా, తగులుతుంటే బాడీ కదులుతుంటుంది కదండి. సో అలా తగిలిందని కానీ వాంటెడ్ కొట్టలేదండి పాపం. ఇప్పటి వరకు మేము చూస్తే మీ ఫిలిమ్స్ అన్నిటితో కంపారిజన్ చేస్తే నాంది అనేది నిజంగా ఒక డిఫరెంట్ ఫిలిం అని చెప్పొచ్చు మీకైతే ఎస్పెషల్లీ. సో అంటే మీకేమనిపించింది ఫిలిం ఎక్స్పీరియన్సెస్ కానీ, లేదు అంటే వాటితో కంపారిజన్ చేయమని నేను అడగట్లేదు,
బట్ ఇందులో ఎక్స్పెషల్లీ అంటే ప్రతి సినిమా కొత్తగా చేయాలండి. అంటే ఇప్పుడు వరుసగా కామెడీ చేస్తే మీరు అడుగుతారండి, అన్ని కామెడీ చేస్తారు, కొంచెం కొత్త సినిమాలు చేయట్లేదండి. ఏమంటే అలానే ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారండి. ఫస్ట్ డే రోజు మేము కొన్ని థియేటర్స్లో చూస్తాం కదా, వెళ్తాం కదా, ఒక 1 వీక్ అయినా కూడా ఉంటారు. అంటే అంత ఫ్యాన్ బేస్ ఉంది మీకు ఎక్స్పెషల్. అంటే అలా ఉంది కదా. అంటే ఇప్పుడు అసలు యాక్టర్గా కూడా అన్ని చేయాలండి. బట్ మహర్షి తర్వాత ఆ సినిమాలో చాలామంది ఏమనుకున్నారు, నేను కామెడీ చేస్తాను అనుకున్నారండి. ఆ సినిమా యాక్చువల్లీ నేను కామెడీ చేయను. దాని తర్వాత ఏంటంటే నరేష్ని ఒక సీరియస్ యాక్టర్గా కూడా చూడొచ్చు అందరూ. అంటే ఒక పెద్ద సినిమా చేసినప్పుడు ఏమవుతుందంటే క్యాన్వాస్ పెద్దది అవుతుందండి. సో ఆడియన్స్ కూడా రీచ్ పెద్దది అవుతుంది. రీచ్ అయ్యేటప్పటికి ఓహో నరేష్ కామెడీ కాదు ఒక ఆర్టిస్ట్ అని మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక గమ్యం శంభో శంభో చేసినప్పుడు వచ్చిన పేరు మళ్ళీ మహర్షితోటి వచ్చిందండి. సో అదే టైంలో కరెక్ట్గా కథ రాసుకుంటాం అనుకుంటాం చేయటం జరిగిందండి. అండ్ ఈ సినిమాలో అంటే చాలామంది ఏమనుకుంటారంటే దీంట్లో కామెడీ ఉంటుందంటే మన ఒక హ్యూమన్ లైఫ్లో ఏముంటాయండి, బేసిక్ ఎమోషన్స్, లవ్ ఉంటుందండి, లాఫ్టర్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది, అన్నీ ఉంటుందండి. ఒక సూర్యప్రకాష్ క్యారెక్టర్ ఒక లైఫ్ అండి ఇది. ఇట్స్ ఆల్ అబౌట్ ఒక పర్సనల్ లైఫ్లో అతనికి ఎన్ని ఎమోషన్స్ మన లైఫ్లో, మన పర్సనల్ లైఫ్లో మనకి ఎన్ని ఉంటాయో అన్నీ ఉంటాయండి. అందుకని ఈ సినిమాలో కామెడీ ఉంటుందంటే తక్కువ ఉంటుందండి. అందుకని మీరు ఎక్స్పెక్ట్ చేసేది కామెడీ అంటే ఒక మనిషి లైఫ్ లో ఎంత ఉంటుందో అలాగే ఉంటుంది. అంటే మనం ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ఉన్నప్పుడు సరదాగా ఉంటుంది, ఆ సరదా ఉంటుందండి. అంతేగాని మీ ఎక్కడ ఫోర్స్ చేసి దీంట్లో కామెడీ. ఇట్స్ వెరీ రియలిస్టిక్ ఫిల్మ్. ఐ ఫీల్ లైక్ మాక్సిమం గా ఎంత రియలిస్టిక్ గా చేయొచ్చో అట్లా చేస్తున్నారు. ఆ ట్రైలర్ చూడగానే మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్ గా మాకు అదే అనిపించింది. ఓకే, ఈ ఇష్యూ ఇంతకు ముందు ఎక్కడో జరిగిన ఇష్యూ టైప్ లో ఉంది కదా, సో నెక్స్ట్ ఏం జరగబోతోంది అంటే నిజంగానే తను 5 years అలా ఉన్నారంటే. రీసెంట్ గా ఒక అమ్మాయి విషయంలో కూడా ఒక అబ్బాయి అలానే పాపం 5 years ఉన్నాడు జైల్లో 7 years. మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని మాకు గుర్తొచ్చాయి అనమాట ట్రైలర్ చూడగానే. ఓకే, ఐ థింక్ ఇది ఏదో చాలా రీసెర్చ్ చేసి ఫిలిం చక్కగా చేశారు. బట్ కానీ నరేష్ గారిని ఎందుకు చూస్ చేసుకున్నారు డైరెక్టర్ గారు అని కూడా అంటే ఏంటంటే బాయ్ నెక్స్ట్ డోర్ లో ఉండాలి అంతే. దీనికి ఒక హీరో ఇమేజ్ కాదండి, ఇది ఒక క్యారెక్టర్ ఇమేజ్ కావాలి. సూర్యప్రకాష్ క్యారెక్టర్ అతను అంటే ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక బాగా కామెడీ చేసిన వాళ్ళని ఏంటంటే హీరోస్ అండి. జనరల్ కామెడీ చేసిన వాళ్ళు ఇప్పుడు బ్రహ్మానందం గారు కానీ వీళ్ళందరినీ అంటే మనం ఒక స్టార్స్ కింద చూడండి, మన ఇంట్లో మనుషులు వస్తుంటాం. సో వాళ్ళకి ఏదైనా సడన్గా వాళ్ళు ఏడిచ్చే సీన్ వస్తుంటే బ్రహ్మానందం గారు ఏడుస్తుంటే టక్మని మన కంట్లోంచి వచ్చేసాం. సో అలాంటిది ఒక ఆ ఇమేజ్ అంటే ఒక సాఫ్ట్గా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లుక్ కావాలనుకున్నాడు. సో దానికోసం నన్ను అనుకున్నానని అనుకున్నాను. No, but that way you have to give it to him because ఈ ఫుల్ సినిమా మీరు కాస్టింగ్ చూస్తే అందరూ వచ్చి ఆ కథాపాత్రంలో ఎంత చేయాలో అంతే చేస్తున్నారు. బికాస్ ఇట్స్ నాట్ హీ హెస్ నెవర్ చేంజ్ ద స్క్రిప్ట్ సింగ్ లేదు ఈ యాక్టర్ వస్తారో దానికోసం ఆ యాక్టర్ కోసం ఎంతో ఎక్కువ సీన్ ఇవ్వాలి, ఎక్కువ డైలాగ్ పెట్టాలి అవన్నీ లేదు. ఈ ఫుల్ సినిమాలో ఏ క్యారెక్టర్ ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడతారు అండ్ ఏ క్యారెక్టర్ ఏ రియాక్షన్ ఇవ్వాలో అంతే ఉంటుంది. సో ఇట్స్ నాట్ ద స్క్రిప్ట్ ఈస్ వెరీ అబౌట్ లైక్ హీ సెడ్ ఇట్స్ సూర్యప్రకాష్స్ జర్నీ. దాంట్లో వచ్చి ఎక్కడ మీరు నరేష్ కనిపించలేదు, నేను కనిపించలేదు కాబట్టి ప్రవీణ్ ఆర్ ప్రియదర్శి నన్ ఆఫ్ దెమ్ విల్ బి యు నెవర్ సీ దెమ్. You will only see his life, his friends, what role each one has played in the film only you will see. That's very important for this particular film. ఇంకా మీకు ఎలాంటి రోల్స్ చేయాలని చెప్పండి ఆల్రెడీ అంటే యాక్చువల్లీ I don't plan that far ahead. నాకు ఏదైనా బాగా నచ్చుతుంది, నాకు నచ్చితే నేను చేసుకున్నాను. I don't తెలుగులో చేసేసారు, తమిళ్ చేశారు, కన్నడం చేశారు, మలయాళీ చేశారు, ఇంకేమైనా మాకు తెలియని లాంగ్వేజెస్ లో ఏమైనా చేశారు? కొరియన్ అడిగారు దానికి హెయిర్ కట్ చేసుకున్నాను. అడిగారా? Saying, but you'll never know. I might do. But see, for me, cinema, I don't look at it as oh no. Korean language. I don't see cinema as language barriers because see, when I initially came to Telugu, even my Telugu was extremely weak. But then ఇప్పుడు వచ్చి ఇలాంటి క్యారెక్టర్ని ఎంత తెలుగు అంటే మామూలు తెలుగు కాదు, కోర్ట్ రూమ్ డ్రామాలో తెలుగు చెప్పేసి then you feel you can't see, then you cannot keep language as a barrier because యాక్టింగ్ అనేది అన్నిట్లోనే వస్తుంది. ఇట్స్ జస్ట్ అబౌట్ ద ఎమోషన్స్ అండ్ ద ఫీలింగ్ దట్ యూ ఎక్స్ప్రెస్. సో ఎనీథింగ్ ఇస్ ఫర్ మీ ఎనీథింగ్ గుడ్ ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్, హూ ఇస్ యాక్టింగ్ ఇన్ ఇట్, ఆల్ దట్ ఇస్ నాట్ మై ప్రాబ్లమ్. ఇస్ ద స్టోరీ గుడ్ అండ్ వాట్ ఈస్ మై రోల్ ఇన్ దట్ స్టోరీని నేను చూస్తాను అంతే. సో అయితే నెక్స్ట్ ఫిలిం కూడా సేమ్ డైరెక్టర్ గారితో సేమ్ ప్రొడ్యూసర్ గారితో ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు. సో అంటే మళ్ళీ ఏంటి అంటే అలా కదండి, అంటే ఒక టీం కుదిరిందండి.
దాని తర్వాత లాక్డౌన్ ఇంకా కుదిరించింది. లాక్డౌన్లో ఆయన కథ రెడీ చేసుకున్నాడు. ఈ లోపల చెప్పడం జరిగింది, ఈ సినిమా జరిగే లోపల ఇంకో కథ కూడా రెడీ చేసుకున్నాడు. సో అది మంచిదే కదండి. అంటే మనం ఖాళీగా ఉన్న టైంలో ఇంకొకటి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటే మంచిదండి. సో పిచ్ చేశారు, అంటే నాకు నచ్చింది, ప్రొడ్యూసర్ గారికి నచ్చింది. సో అల్టిమేట్గా వీ జస్ట్ వెయిటింగ్ ఫర్ February 19th ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ విల్ టేక్ సమ్ టైమ్ అండి. ఎందుకంటే ఈసారి ఇది డెఫినెట్గా హిట్ అండి. దీని తర్వాత కొంత డెఫినెట్గా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అండ్ ఇంకా బాగా వర్క్ చేసండి. ఆ స్క్రిప్ట్ కూడా నాకు తెలిసి మళ్ళీ చాలా రీసెర్చ్ చేయాలి. నేను ఊరికే అంటే ఈజీగా అయిపోయి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకోండి, ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ఉంటుంది పెడతాడు. స్క్రిప్ట్లో కొత్త ఉండాలి కదండి, ఎట్లా రెండు సినిమాలు వస్తుంటే మరి మేము చేస్తున్నప్పుడు ఏదో స్క్రిప్ట్లో కొత్త ఉండాలి కదా. సో డిఫరెంట్ పాయింట్స్ సెలెక్ట్ చేస్తాం. సో అడ్వకేట్గా మ్యామ్ని ఎందుకు చూస్ చేసుకున్నారు మరి? అదంటే నాకు చెప్పేశారు నరేష్ గారి గురించి. అంటే ఈవిడ వాయిస్ ఉండే పొగరు, ఈవిడ చూస్తే మళ్ళీ పొగరుగా మరి అమ్మాయి అనిపిస్తుంది కదా, అలా ఉండాలండి. అంటే మన కోర్టులో ఆర్గ్యూ చేస్తున్నప్పుడు కూడా ఆ వాయిస్ కూడా ఒక రేంజ్లో ఉండాలి, అవతల కూడా ఎలా కలగకూడదు. అంటే ఆవిడ ఎంత బ్రిలియంట్ యాక్టర్ అంటే వైట్ షార్ట్లో ఏ రేంజ్లో యాక్ట్ చేయొచ్చు, క్లోజ్ షార్ట్లో ఏ రేంజ్లో యాక్ట్ చేయొచ్చు, అంత మీటర్లో యాక్ట్ చేస్తానమాట ఆవిడ. సో మ్యామ్ ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా. అవును. లవ్ లవర్స్ ఇక్కడ ఉన్నారు వీళ్ళిద్దరు. నాందికి ఫుల్ లవ్ ఫర్ నాంది. సో వ్యాలంటైన్స్ డే స్పెండింగ్ విత్ మై లవర్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ. మై లవ్ ఇస్ సినిమా ఓన్లీ. సో దిస్ can't be a better Valentine's Day than spending it with cinema. So అంటే మీ పాయింట్ లో లవ్, వాట్ ఈస్ లవ్? It's overrated. సింగిల్ లైన్ లో చెప్పేశారు. No, because see, love అనేది I feel for me love is loving even I love my makeup artist, I love myself, I love that's how I look at love. My concept of love is like I love my dog more than I love humans. So the point is love is very relative to each person. Love అనేది వచ్చి not necessarily only if you have a partner, that does not mean that you have love. You can have love. I have so much love for everybody around me. Like I love everybody around me. So I only generate love constantly, but not necessarily to one particular person. So if that one particular person comes, I'll let you know. ఇప్పుడు దాకా లేదు. అదే మీ నెక్స్ట్ క్వశ్చన్ తెలుసు మేడం, మీరు ఎట్లా ఎవరైనా ఉన్నారా మేడం? లేదు అదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అడుగుతానని కూడా అనుకోలే, బట్ వ్యాలంటైన్స్ డే కదా. No, I think we should spread love and I think that this is why we select మీరు అడిగారు ఎంత సెలెక్ట్ చేసుకున్నాను, ఏదన్నా టక్మని చెప్పొద్దు సమాధానం. అవతల ఎదురు మనకు 2 నిమిషాలు అరే మన దగ్గర అడగలేదు కదంటే రెండో క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పేస్తాయి. సో అంత కెపాసిటీ ఉన్న పర్సన్. సో ఫైనల్గా నాంది ఫిలిం గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? సో పక్కాగా ఈ సినిమా చూడాలి, ఈ ఎలిమెంట్స్ ఉంటాయంటే ఏం చెప్తారు? రీజన్స్ అంటే ఏం లేదండి. అంటే మనం ఎంతసేపు ఇప్పుడు హెల్మెట్ లేకపోతే వేసుకోకపోతే ఫైన్ ఉంటుంది, ఎంత కట్టాలో ఇదే తెలుసు. కానీ అంటే మన కోసం కూడా కొన్ని రూల్స్ పెట్టారు. అంటే మనకు కూడా ఫర్రు ఉన్నాయండి, అవి ఎవరు చెప్పరు. ఎందుకు అది చెప్పట్లేదు ఇప్పటికీ నాకు అర్థం అవుతుంది. అంటే దాని గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. అండ్ ఈ సినిమాలో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతిదానికి డిలే అంటే జస్టిస్ డిలేడ్ అంటే ఇట్స్ నాట్ అ రైట్ థింగ్. అంటే చేశారా చేయలేదు ఫాస్ట్గా ఉండాలి కదండి. సో ద థింగ్స్ బీన్ లైక్ అంటే ఇట్స్ బీన్ టేకింగ్ ద స్వీట్ టైం తీసుకున్నారు. కొన్ని సంవత్సరాలు కొన్ని కేసులు 10 సంవత్సరాలు పడుతుంది, 15 సంవత్సరాలు పడుతుంది. సో దీనివల్ల వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ తాలూకా అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న తాలూకాలు మొత్తం అన్ని డిఫరెన్స్ డిస్టర్బ్ అయిపోతుంటారండి. మెంటల్గా, ఫిజికల్గా, ఫినాన్షియల్గా అన్నింటిలో రకరకాలుగా డిస్టర్బ్ అవుతారు. సో ఇది ఇట్స్ పెయిన్ ఆఫ్ అ పర్సన్ అండి. అంటే ఒక తల్లిదండ్రులని ప్రేమించే పిల్లలు, ఒక పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు అందరూ ఈ సినిమా చూడొచ్చు. ఎందుకంటే చాలా అబౌట్ ఒక ఫ్యామిలీలో జరిగే కథ. అంటే మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఒక కుర్రోడ్లు కథలాగా ఉంటుందండి ఇది. ఇట్స్ నాట్ లైక్ ఒక హీరో కథ, ఒక హీరోయిన్ కథ అలా ఉండదండి. మన సినిమా చూసిన అర్థం అవుతుంది, అరే మన ఏరియాలోనో, మన పక్క గల్లీలోనో, లేదా మన ఊర్లోనో అరే ఇలా పడవలు జరిగింది. It's basically educating yourself. You need to know something new always kada. So దాంట్లో వచ్చి ఖండితంగా when you see Nandi, you know that there ఇలాంటి కూడా ఒక సెక్షన్ ఉందా లేదంటే ఆర్టికల్ ఉందా ఏమదని, you will know the content of the film when you see it. But the beauty is that always in through cinema is such a big medium to influence people that this is some information we are giving freely. Just, you know, that's a basically like, for a lot of films like apart from commercial films, when you see some other films, when you see like ఇది కూడా నడుస్తుందా అని ఒక థాట్ ప్రాసెస్ ఉంది కదా. సో దట్ టైమ్ when you see this kind of a film, you say shit, I didn't even know that ఇలాంటి కూడా నడుస్తుందని మనకు తెలియలేదు. సో ఫస్ట్ టైం ఆయన చెప్పినప్పుడు నాకు కూడా షాక్ అండి. Yeah, even I didn't know this. See, I knew for women lot of the cases are very lengthy, but this happens even for these kind of cases. I didn't know. And considering everything is true incidents and true basis, I think it's very important for the audience also to know that something like this exists.
అంటే యూ విల్ హ్యావ్ అ రెస్పెక్ట్. అంటే జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అప్పుడు ఒక డైలాగ్ ఉంటుందండి, జాబ్ నుంచి ఇంటికి రావడానికి జైలు నుంచి ఇంటికి రావడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో తప్పు చేయకుండా జైలు నుంచి బయటకు వచ్చిన వాడికి ఆ రెస్పెక్ట్ పోతుంది. అంటే ముందు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ జైలు నుంచి వచ్చాడంటారు, తప్పు చేశాడో చేయలేదని కాదండి. సో హీల్ రూల్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ అండ్ ఎవ్రీథింగ్. సో ఇలా ఈ సినిమా తర్వాత మేము చెప్పిన ఒక ఏదైతే ఉందో దాన్ని కనీసం ఒక 2-3 వాడినా మీరు సక్సెస్ అనుకుంటున్నాం. అంటే మేము చెప్పిన సెక్షన్స్ అది ఉంది అని తెలుసు అంటే డెఫినెట్గా ఎవరన్నా తప్పు చేయకుండా అలా ఇరుక్కున్నాను యూజ్ చేసుకుంటే డెఫినెట్గా ఐ థింక్ దట్స్ గోన్ టు బి సక్సెస్ అండి. అండ్ తెలియని పాయింట్ ఎప్పుడు చెప్పినా కూడా ఆడియన్స్ కొత్తగా ఉంటుందండి. సో బీట్ ఇప్పుడు అంటే మన సర్కార్ అన్న సినిమా చేశారు, దాంట్లో ఒక అలా ఉంటుందండి. అంటే ఒక్కొక్క అది అప్పటి వరకు ఎవరికి తెలియదండి. సో కొత్త విషయాలు చెప్పడం అంటే సినిమా ఇస్ ఆల్ అబౌట్ ఎడ్యుకేషనల్ సార్. అంటే మన ఎంతసేపు సినిమాలు ఇన్స్పైర్ అవ్వడానికి కూడా తీస్తామండి. సో ఇది డెఫినెట్గా అంటే నేను చాలా సినిమాల్లో చెప్పేవాడిని, ఇదివరకు మీరు కూడా అడిగినప్పుడు ఈ సినిమా ద్వారా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారంటే ఏమీ చెప్పదలుచుకోవట్లేదు, వచ్చి నవ్వుకుండా చెప్పేవాడిని. బట్ ఈ సినిమాతో ఒక మంచి విషయాన్ని చెప్తున్నాం, ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాం. అంటే లా పవర్ కానివ్వచ్చు, డిపార్ట్మెంట్ పవర్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా మాకు లేదండి. అంటే సగటి మనిషికి ఇచ్చిన పవర్ ఏంటి, అది ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్న దాని గురించి డిస్కస్ చేశాము. ఇండియన్ పీనల్ కోడ్లో ఒక సామాన్యుడికి ఏం హక్కు ఉంది, ఆ హక్కు గురించి డిస్కస్ చేశాము. సూపర్ అండి. సో మొత్తానికైతే Feb 19th ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా నాంది ఫిల్మ్ని చూసి హిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మా తరపు నుంచి అండ్ మీ ఫ్యాన్స్ నుంచి కూడా కోరుకుంటున్నాం. అండ్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో మళ్ళీ సక్సెస్ మీట్ ఇంకా మంచిగా జరగాలని అయితే కోరుకుంటున్నాను. Thank you so much. Thank you. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.